ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టిస్తారు అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనమంటూ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్ల వీడియోలను పోస్టు చేశారు వైఎస్ జగన్. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకొని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ జగన్ విమర్శించారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు దోచిపెట్టడం, తాము లాభపడ్డం కూటమి నాయకులకు అలవాటుగా మారింది అన్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియా నుండి వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది అన్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరింది అన్నారు. కృత్రిమ కొరత సృష్టించి దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది అన్నారు వైఎస్ జగన్. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు, సరఫరాలో సంక్షోభం లేదు. కానీ ఏపీలో డీలర్లు, పాలకులు కుమ్మక్కు కావడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది అన్నారు జగన్. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచుతారు అని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ను బ్లాక్ చేస్తున్నారు అని, వారితో కూటమి నాయకులు జతకట్టారు అన్నారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు అని వైఎస్ జగన్ విమర్శించారు. అయినప్పటికీ నిజాన్ని ఒప్పుకోకుండా దాన్ని ప్రజల మీదే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్లనే కొరత ఏర్పడిందంటూ కుంటి సాకులు చెబుతూ ఉన్నారని, వాస్తవం ఏమిటి అన్నది కూటమి పాలకులకు కూడా తెలుసు అన్నారు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై కనీసం రివ్యూ కూడా చేయకుండా కేవలం లీక్లతో సరిపెడుతున్నారు అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని, దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి అన్నారు వైఎస్ జగన్. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది అన్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి అన్నారు వైఎస్ జగన్. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది అన్నారు. కోత యంత్రాలు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం. కానీ సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి అన్నారు వైఎస్ జగన్. చేపలు, రొయ్యల పెంపకంలో ఉపయోగించే మిషనరీకి కూడా డీజిల్ అవసరమని, అది అందకపోవడంతో ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని వైఎస్ జగన్ హెచ్చరించారు.